హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కట్ట బరుగులు అనేవి తీసుకున్నామండి. ఇప్పుడు ఈ చేపలు చేయడం చూపిస్తాను చూడండి. ఈ చిన్న చేపల్ని అడ్డంగా నోటు దగ్గర నుంచి క్రాస్గా కట్ చేసుకుని లోపల ఉన్న చెత్త అంతా తీసేయడమేనండి. ఇలా పులుసు అయితే ముందుగా తీసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని లోపల ఉన్నదంతా తీసేస్తే చేప చేయడం చాలా ఈజీ. ఇలాగే ప్రతి చేప కూడా చేసుకుంటూ ఉండాలండి. లోపల ఉన్నదంతా కూడా తీసివేయాలి. పెద్ద చేపలు చేయడం కన్నా చిన్న చేపలు చేయడం అనేవి చాలా ఈజీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, చేపలు చేయడం. నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. నేను ఈ కట్ట బరిగల్ని పులుసు అయితే పెట్టబోతున్నానండి. చాలామంది ఎగురు పెట్టుకుంటారు, ఫ్రై చేసుకుంటారు. నేనైతే పులుసు చేయబోతున్నాను. ఈ కట్ట బరిగల పులుసు అనేది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకున్నాను. ఇలా వెడల్పాటి గిన్నె అయితే చాలా బాగుంటుందండి. నేను 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఆయిల్లో పసుపు వేగితే బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను 3 ఉల్లిపాయలని ముద్ద అనేది కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. ఆ ముద్ద కూడా వేసుకుంటున్నాను. ఈ ముద్ద ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో బాగా ఫ్రై అవుతేనే ఈ చేపల కూరకి టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్స్ ఎప్పుడు కూడా బాగా మెత్తగా ఉంటే బాగోదు. కచ్చాపచ్చాగానే మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి, లేదంటే మనం మిక్సీ పట్టుకున్నా బాగుంటుంది. ఇదిగోండి, ఈ చేపల్లో కంపల్సరీ బొడ్లు అనేవి ఉంటాయండి. వీటిని కూడా తింటూ ఉంటారు. ఇవైతే మంచిదండి తినడం. నేను మసాలా అయితే వేసుకుంటున్నాను. నేను జీలకర్ర, అల్లం, కొంచెం వెల్లుల్లిపాయి నూరిన మసాలా అండి. కొంచెం అందులో ధనియాలు కూడా వేసాను. అలాగే 2 లవంగ మొగ్గలు వేసాను. కొంచెం గసగసాలు కానీ జీడిపప్పు కానీ యూస్ చేయొచ్చు. వాటితో నేను ముద్ద అనేది నూరుకున్నాను ఫ్రెండ్స్. కర్రీకి సరిపడగా ఉప్పు అనేది నేను తర్వాత వేస్తాను, కొంచెం వేసానండి. వాటితో ఇవి బాగా వేపుకోవాలి. చేపలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. ఏ విధంగా పెట్టుకున్నా బాగుంటుంది. కర్రీ కానీ, పులుసు కానీ, ఫ్రై కానీ చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకున్నానండి, అది కూడా ఆయిల్లో ఫ్రై చేశాను. ఈ పులుసుకు సరిపడగా నేను కారం అనేది ఇప్పుడే వేసుకుంటున్నానండి. ఆయిల్లో ఫ్రై అవ్వాలి కారం కూడా. ఆ కర్రీకి సరిపడగా మనం పులుసు పెట్టుకుంటున్నాం కనుక దానికి సరిపడగా మన కారం అనేది వేసుకోవాలి. ఉప్పు కూడా అంతేనండి. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కొంచెమే వేసాను కలర్ కోసం. ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళును మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియో రీచ్ అనేది అవుతుందండి. ఈ కారం అది వేసుకున్న తర్వాత బాగా వేగాలి. ఆ వేగడం వల్లే ఈ కూరకి మరింత టేస్ట్ అనేది వస్తుందండి. ఈ కూరే కాదు, ఏదైనా సరే ఉల్లిపాయలు అనేది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. నేను చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి. వాటర్ కూడా కలుపుకున్నాను చింతపండు గుజ్జులో. ఆ పులుసుని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నేను చేపల పులుసుకి. పులుసు అనేది ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. చాలామంది చేపల పులుసులో బెండకాయ, వంకాయ ఇలా వేసుకుంటూ ఉంటారు. నేనైతే ఏమీ వేయట్లేదండి. కేవలం పచ్చిమిర్చి, కొత్తిమీర మాత్రమే వేసాను. ఇలా పులుసు పెడుతున్నాను. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసు అనేది మరీ పలచగా ఉన్నా బాగోదు, అలానే మరీ చిక్కగా ఉన్నా బాగోదు. మీడియంగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు అనేది వేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు అనేది ఇలా మరగబెట్టుకోవాలి. పులుసు అనేది ఇలా మరిగిన తర్వాతే మన చేప ముక్కలు అనేది వేసుకోవాలండి. ఒకసారి ఉప్పు చూసుకోవచ్చు. కావాలనుకుంటే కనుక మనకు ఉప్పు సరిపడకపోతే వేసుకోవచ్చండి. ఏదైనా ముందుగా ఎక్కువ వేయకండి, మనకి చాలకపోతే కనుక కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా చేప ముక్కలు అనేది వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగాను. ఎప్పుడైనా చేపల పులుసుకి ఒకసారి చేప ముక్కలు అనేది వేసుకోకూడదండి, విడివిడిగా వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే కుకింగ్ బాగుంటుంది.
ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవడమే. చాలామందికి చేపలు వండడం అనేది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇదిగోండి చేపల్లో ఈ బొడ్లు అనేవి ఇలా ఉంటాయి, వీటిని కూడా తిట్టారండి. ఈ చిన్న చేపలని కట్టుబెరగలు అంటారండి. ఇవే కనుక పెద్ద దిగితే వాటిని కొయ్యంగులు అని అంటారు. వాటిలో కూడా బొడ్డు అనేది ఉంటుందండి, కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. చేపలు మనం వేసిన తర్వాత మనం గరిటెతో కలపకూడదండి, ఇలా ఒకసారి మనం కదుపుకోవాలి, గరిటె పెట్టకూడదు. నేను పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అనేది నేను ఒక 5 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నానండి. ఇవి పెద్దగా కారం ఉండవు, కమ్మగా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుంటుంది ఇలాంటి పులుసుల్లో. నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. పులుసు అనేది ఇలాగ మరిగిన తర్వాత మన క్లాత్ తీసుకుని తిప్పాలండి, అంతేగాని గరిటె మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే చేప ముక్కలు అనేవి విడిపోతాయి. పెద్ద చేప అయినా సరే అలాగే చేయాలి. ప్రాసెస్ అనేది ఈ విధంగానే చేసుకోవాలి చేపలు వండుకునేటప్పుడు. మూత అయితే పెట్టి కాసేపు మగ్గనిచ్చామండి. పులుసు అనేది మరీ దగ్గరికి అవ్వకూడదు, అలాగే బాగా పలచగా కూడా ఉండకూడదు, మీడియంగానే మనం చూసుకోవాలి. అలా మరిగిన తర్వాతే పులుసు అనేది దించుకోవాలండి. ఇలాగా బాగా మరిగిన తర్వాత మనం దించుకోవడమేనండి. ఈ చేపల పులుసుకి ఎప్పుడు కూడా కారం, ఉప్పు, మసాలా, నూనె అనేవి సమానంగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఈ వీడియోలను చూపిస్తున్నాను కదా, చేప ముక్క అనేది విడవకుండా ఉంది, అలాగ మనం వండుకోవాలి. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ పులుసు అనేది. ఈ కట్టు పెరుగుల పులుసు అనేది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.